కార్తీక దీపం సీరియల్ ఫస్ట్ ఆఫర్ వచ్చింది మీకు. మరి ఎందుకు కాదనుకున్నారు దాన్ని? లేదు, అప్పుడు నేను చాలా చిన్న పిల్లది. ఇప్పుడు లాగా అంత మెచ్యూరిటీ ఏం లేదు. ఇప్పుడు మెచ్యూరిటీ ఉందా మీకు? అంటే అట్లీస్ట్ చూడడానికైనా మెచ్యూర్ గా ఉన్నాను కదా. అప్పుడు నాకు అది కార్తీక దీపమా అని అసలు తెలీదు, ఎందుకంటే పేరని చెప్పలేదు. ఇలా బ్లాక్ మేకప్ వేసుకొని నటించాలి, ఆడిషన్ కే పిలిచారు, సెలెక్ట్ ఏం అవ్వలేదు. బట్ మమ్మీ డాడీ అప్పుడు హైదరాబాద్ కి వెళ్ళడానికి నో చెప్పేశారు. ఎందుకంటే చిన్న పిల్లి కదా. ఎలా అక్కడ వెళ్ళి నేను స్టే చేస్తాను అంటే తెలియని ఊరు, తెలియని మనుషులు, తెలియని లాంగ్వేజ్, ఎలా సర్వైవ్ అవుతాను, భయం వాళ్ళకి. అప్పుడు దాని వల్ల వెళ్ళలేదు. అప్పుడు నాకు దేవుడు అంటే నాకు చాలా చాలా నమ్మకం. నేను ఇప్పటికీ ఏం చేస్తానంటే, నాకు ఏదైనా కన్ఫ్యూషన్స్ వస్తే ఒక 2 పేపర్స్ తీసుకొని ఇలా అదేంటి లాట్ చేస్తారు కదా, ఇలా పెట్టి దేవుడి దగ్గర పెట్టేసి కళ్ళు మూసుకొని ఒకటి తీస్తాను. దాంట్లో ఏముందో అదే ఫాలో అవుతాను. ఓహో, అది చెడుదైనా మంచిదైనా ఇంకా దేవుడి మీదే ఆప్షన్ పెట్టేసి అదే తీసుకుంటాను. అంత నమ్మకం దేవుడు అంటే. బ్రహ్మముడి కూడా అలానే జరిగింది. సో నేను అప్పుడు ఆ టైంలో హైదరాబాద్ కి వెళ్ళి ప్రాజెక్ట్ చేద్దామా వద్దా అని దేవుడి దగ్గర అడిగినప్పుడు ఆ ఆప్షన్ లో నో అని వచ్చింది. ఇంకా నేను మమ్మీ డాడీ మాట వినను, దేవుడి మాట వింటాను కాబట్టి ఓకే అని కూల్ అయిపోయాను. ఓకే. సో అంటే కార్తీక దీపం రిలీజ్ అయ్యి ఇంత హిట్ అయిన తర్వాత అబ్బా ఎందుకు చేయలేదని అనుకున్నారా? అనుకోలేదు, ఎందుకంటే నేను టెస్ట్ షూట్ దాకా కూడా వెళ్ళలేదు కదా. జస్ట్ 1 ఫోన్ కాల్ వచ్చింది అంతే. అది ఎవరు చేశారు అని కూడా నాకు తెలియదు కదా. సో అంత ఫీల్ అవ్వలేదు.